క్రైస్తవ మిషనరీలు హిందూ సమాజంలో చిచ్చు పెడుతున్నాయన్నారు కమలానంద స్వామి. నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో జరిగిన హిందూ చైతన్య సభలో ఆయనతో పాటు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, చింతల, చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. యాదాద్రికి ప్రభుత్వం 500 కోట్లు కేటాయించడం హిందూ సమాజం సాధించిన విజయమని తెలిపారు. హిందూ శాస్త్రాలు, పూజలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు చిన్నజీయర్ స్వామి. భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలు జరుపుకునే వారిని వేధిస్తున్నారని ఆరోపించారు ఉత్సవ కమిటీ చైర్మన్ భగవత్రావు. ఏ రాష్ట్ర ప్రభుత్వము, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర బడ్జెట్ లో ఒక దేవాలయ నిర్మాణానికి ₹1 కూడా కేటాయించిన సందర్భము భారతదేశ చరిత్రలో లేదు. అటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన యాదగిరిగుట్ట దేవాలయానికి ₹100 కోట్ల కేటాయించడం అనేది, 500 కోట్ల రూపాయలు మన బడ్జెట్ లో కేటాయించడం అనేది అది మన సమాజానికి సన్మానము, మన సమాజానికి గౌరవం. గ్రామాలలో హైదరాబాదు నగరంతో సహా చాలా దాష్టీకంగా, చాలా రాక్షసంగా, చాలా అమానవీయంగా క్రైస్తవ మిషనరీలు ఈరోజు హిందూ సమాజాన్ని చాలా నాశనం చేస్తున్నాయి. ప్రపంచంలో కాస్తో కూస్తో విద్య, కాస్తో కూస్తో ధర్మం మీద పరిచయం ఉండేటటువంటి వ్యక్తులు అందరికీ కూడా మన సనాతనమైనటువంటి భారతీయమైనటువంటి వైదికమైనటువంటి దేవతా విశేషాల గురించి స్పష్టంగానే తెలుసు. మనం దేన్ని ఆచరిస్తున్నామో దాన్ని గురించి ముందర మనం స్పష్టంగా మన చరిత్రను తెలుసుకుందాం. హిందూ పండుగలంటే ఎందుకు ఈ యొక్క సెక్యులర్ ప్రభుత్వానికి అణచివేయాలని ప్రయత్నం చేస్తున్నది? గణేశ ఉత్సవాలు జరుపుకుంటుంటే కరెంటు బిల్లు కట్టాలని ఖాకీ బట్టలు తోడినటువంటి డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు వచ్చి వేధిస్తున్నారు చిన్న చిన్న పిల్లలకందరికీ. ఇది సమంజసమైన అడగదలుచుకున్నాను. ఒకవైపు బియ్యం ఇస్తారు, ఒకవైపు చీరలు ఇస్తారు, ఇంకొక వైపు పిండి వంటలకు రేషన్ ఇస్తారు, ఇంకొక వైపు మక్కాకు పోవడానికి సబ్సిడీ ఇస్తారు, విగ్రహం పోవడానికి సబ్సిడీ ఇస్తారు. కానీ భాగ్యనగరంలో గణేశ మండపాల దగ్గర వేధిస్తున్నారు కరెంటు పేరు మీద. ఈ వేధింపులు ఆగాలి. ఉచితంగా గణేశ మండపాలకు విద్యుత్ శక్తి ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. आप चाहते हो परिवर्तन करना, स्वतंत्रता के बाद भी सुरक्षित कहीं है नहीं हम लोग। हमें गणेश जी की स्थापना कहाँ करनी है, इसके लिए हमको बार बार परमिशन लेनी पड़ रही है। अब हमें हमारे भगवानों को कहाँ स्थापित करना है, इसके लिए हमको परमिशन लेनी है। हम समाज को जोड़ने की भी बात करें तो भी लोगों को शक होता है और लोग तोड़ते जा रहे हैं। हम राष्ट्र की बात करें तो लोग कहते राष्ट्र की बात संतों को, और वो पाकिस्तान की भी करें तो भी राष्ट्रभक्त बने घूमते हैं। मैं कहती हूँ जो राष्ट्र भक्त नहीं हो सकता वो राम भक्त नहीं हो सकता।